కుంతిదేవి మాత్రం అతీతురాలు ఎందుకు అవుతుంది? ఆ కర్ణుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతోంది. ఇక ఆ తర్వాత కర్ణుడిని చూస్తుందా? ఏమో, చూడొచ్చు చూడకపోవచ్చు. అసలు ఇక ఆమె జీవితంలో ఆమె వీడు నా కొడుకు అని మళ్ళీ చెప్పవలసిన సందర్భం రావచ్చు రాకపోవచ్చు. ఇక అతను కదులుతుండగా, శరీరంతో ఉండగా ఆమె చూస్తుందన్న నమ్మకం లేదు. ఈసారి విడిచిపెట్టి వెడుతున్నప్పుడు, ఒకసారి విడిచిపెట్టినప్పుడు మళ్ళీ చూస్తానన్న నమ్మకం ఏం లేదు. ఈసారి తెలిసి చెప్పి వచ్చినా ఇక మళ్ళీ చూస్తానన్న నమ్మకం లేదు. ఇది ఒక స్త్రీ జీవితపు ఎంత లోతైన కష్టం, ఎంత అగాధం. కడుపున పుట్టిన బిడ్డని చూడాలని ఏ తల్లి అనుకోదండి. కానీ ఇక నేను ఈ బిడ్డని మళ్ళీ చూస్తానన్న నమ్మకం లేదు. అంతకన్నా ఘోరమైన శాపం ఇంకేమైనా ఉంటుందా? అంతకన్నా బాధ ఇంకేమైనా ఉంటుందా లోకంలో? అది భరించి వెళ్ళిపోతోంది వెనక్కి తిరిగి. అందున ఇప్పుడు ఇంకొక పెద్ద నలుగుడేమిటి మనసులో? పుట్టినప్పుడు చెప్పలేదు, తిన్నగా అడిగాడు ప్రశ్న, అమ్మా నువ్వు నాకు గర్భ సంస్కారం చేయలేదుగా, జవాబు చెప్పలేకపోయిందిగా. ఇంకొకసారి చంపేస్తోంది కర్ణుణ్ణి. కాబట్టి కర్ణుడు చనిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కడుపున పుట్టిన బిడ్డన్ని బ్రతికించుకోలేకపోయింది, కానీ చంపేయడం మాత్రం చేస్తోంది ఖచ్చితంగా. ఎవరిని? సహజ కవచ కుండలములతో ఉన్నవాణ్ణి చంపేస్తోంది. ఎవరు? తల్లి. అది తెలియదా కుంతికి? తెలుసు. కానీ ధర్మపు ఉర్రిపిడిలో ఆవిడికి తప్పలేదు. కానీ లోపల ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి ఆవిడికి. ఎవరితో పంచుకుంటుంది? లోకంలో మనుష్య బాధకి పరిష్కారం ఏమిటంటే ఒకరితో పంచుకోవడం. ఎంత కష్టం రానివ్వండి, ఒకరితో పంచుకున్నారనుకోండి సేద తీరుతారు. అసలు పంచుకోవడానికి అవకాశం లేని గుప్తమైనటువంటి రహస్యమైనటువంటి బాధ అనుకోండి, దాని వలన పొందేటటువంటి క్లేశం అంతా ఇంత కాదు. అందుకే ఆమె ఇంత బాధతో వెళ్ళిపోయే ముందు ఆ పిచ్చి తల్లి మనసులో ఏమనుకుందో, ఇక చూస్తానా, సంభవిస్తుందా, చూసినా ఎలా చూస్తాను అనిపించిందో ఒక్కసారి చటుక్కున కౌగిలించుకుంది కొడుకుని. అనుచు కౌగలింప అర్కజున్ అట్లా కాకని ప్రియంబు మెరయ వినతుడైన అరిగె సదనమునకు అద్దేవి అతడును చనియే నిజ నివాసమునకు ప్రీతి. అనుచు కౌగలింప అర్కజుండు అట్లా కాకని ప్రియంబు మెరయ వినతుడైన. వినతుడైన అంటే తల్లి గట్టిగా కౌగిలించుకుని బాష్పధార కారుస్తూ నిలబడితే ఆయన ఇంకొక మాట మాట్లాడలేదు. మళ్ళీ 10 మాటలు ఇవే ప్రస్తావనలు ఆయన తేలేదు. అమ్మ ఇంతకన్నా మాట్లాడితే బాధపడుతుంది. అమ్మ ముందు నేను అర్జునుడు ఎందుకన్ని మాటలు అనవసరం అనుకున్నాడు. వినతుడై 2 చేతులు జోడించి వంగి నమస్కరించాడు. అమ్మా అట్లే అగుగాక అన్నాడు. అట్లే అగుగాక అన్న మాటకు అర్థం నేను అర్జునుడు ఒక్కళ్ళమే ఉంటామమ్మా అంటే ఈ జన్మకి బహుశా అమ్మా ఇది నువ్వు నన్ను చూడడం ఆఖరిసారి, నాకు నువ్వు ప్రియమార కౌగలించుకోవడం మొదటిసారి చివరిసారి. ఈ జన్మకి మన ఇద్దరు అదృష్టాలు ఇంతే. మౌనంగా మాట్లాడాడు. అది అట్లే అగుగాక అన్నాడు. ఇద్దరి ఒక్కొక్కసారండి చాలా భాషకందనటువంటి నలుగుడు మౌనంలో ఉంటుంది. అసలు మౌనంలోకి భాష అంతా వెళ్ళిపోతుంది. ఏమి రచన చేశారండి భారతాన్ని? ఆ నన్నయ్య గారికి, ఆ తిక్కన గారికి, ఆ ఎర్రాప్రగడ గారికి ఇన్ని మాటలు తల వంచి నమస్కరించాలి మనం నిజంగా. ఎంతటి మహాపురుషులు వాళ్ళు, తెలుగు వాళ్ళు అవడం మనం చేసుకున్న అదృష్టం కాదు, అంత గొప్ప అనువాదం. అందుకని ఆయన అమ్మకి కౌగిలించి నమస్కరించి వినయంతో అమ్మ అలాగే అవుతుంది, అరిగే సదనమునకు అద్దేవి అలాగే అని ఆవిడ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన అతడు చనియే నిజ నివాసమునకు ప్రీతి, ప్రీతితో వెళ్ళిపోయాడు. ఎందుకని ప్రీతి? నన్ను నమ్ముకున్న స్నేహితుడిని నట్టేయటం ఉంచలేదు. నేను పాడైపోతే పోయాను, యుద్ధంలో తీరమరణం ఎప్పటికైనా తప్పదు. కాబట్టి యుద్ధంలో మరణిస్తే మరణిస్తాను. ఇన్నాళ్లకొచ్చి అమ్మ నా దగ్గరికి ఒక్క కోరిక కోరింది. ఆ కోరిక కాదని అనలేదు.
నేను కాలిపోయినా నలుగురిని వదిలిపెట్టేస్తానని చెప్పాను. నేను అర్జునుడు అని చెప్పాను. అమ్మ సంతోషించి వెళ్ళిపోయింది. చాలు, ఇక నేనేమైపోయినా పర్వాలేదు. అమ్మ సంతోషానికి ప్రీతి చెందాడు. తాను మిత్రద్రోహం చెయ్యలేదని ప్రీతి చెందాడు. ఎక్కడికక్కడే గొప్ప. సంఘటనని బట్టి చెప్పాలి తప్ప ఏది చేసినా చెడు అనకూడదు, ఏది చేసినా మంచి అనకూడదు. అది పక్షపాతం. అలా ప్రవర్తించకూడదు. ఎక్కడ ఏది మంచో అది మంచి, ఎక్కడ ఏది చెడో అది చెడు, అంతే, అంతవరకే. అంతేకాని ఒక మనిషి జీవితం అంతా చెడు ఉండదు, ఒక మనిషి జీవితం అంతా మంచి ఉండదు. ఎంత మంచివాడు ఓ తప్పు చేయొచ్చు, ఎంత చెడ్డవాడిలో ఏదో ఒక మంచితనం ఉంటుంది. నువ్వు చెడ్డవాడని పేరు పెట్టి అసలు మంచిని గుర్తించకుండా వదలకూడదు. నీ దృష్టిలోకి వస్తే ఎంత మంచివాడైనా ఓ చెడ్డ పని చేస్తే అది అడ్డుపెట్టి ఇంకా వాడి జీవితం ఎందుకో పనికిరాందని నిర్ధారణ చేయకూడదు. ఏదో మహానుభావుడు పొరపాటు చేసేశాడండి, ఎందుకు చేశాడో సరే అది అలా వదిలిపెట్టండి, ఆయన దిద్దుకోవాలని కోరుకుందాం అనాలంతే. అది నిష్పక్షపాతమైన పరిశీలన. అది రావాలి చదువుకునేవాడికి, అది రావాలి వినేవాడికి. కాబట్టి కర్ణుడు అమ్మ దగ్గర సెలవు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కుంతీదేవి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కర్ణుడు మరణించాడు. ఈ వార్త కుంతీదేవికి వెళ్ళింది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత 67 కోట్ల మంది దగ్గరగా, ఏదో కొద్ది వేలు మినహాయించి 67 కోట్ల మంది మరణించారు. ఇప్పుడు ఈ మరణించిన వారిలో కొంతమందికి అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి ఉత్తరాధికారులు ఉన్నారు. కొంతమందికి అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి కానీ తిలాంజలి అంటే నువ్వులు నీళ్లు విడిచిపెట్టడానికి కానీ అసలు ఉత్తరాధికారులు లేరు. ఎలా? వ్యాసుణ్ణి సంప్రదించారు. వ్యాసుడు అన్నాడు, దిక్కులేని వారు దిక్కున్నవారు అని విభాగం చేయండి శవాల్ని. అంత్యేష్టి సంస్కారం జరగకుండా ఉండకూడదు. అనాథలుగా ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు. అందుకని ధౌమ్యుణ్ణి నియోగించండి. నియోగించి అత్తరు, పన్నీరు, చందనము ఇటువంటి వాటినన్నింటినీ కూడా పరిమళ ద్రవ్యాల్ని అలది తిలాంజలులు విడిచిపెట్టడానికి ఉత్తరాధికారులు ఉన్న వాళ్ళకి తిలాంజలులు విడిచిపెట్టండి. లేని వాళ్ళని ఒక్కసారే కట్టెల మీదకి చేర్చి ధౌమ్యాదుల యొక్క ఆధ్వర్యంలో దహన సంస్కారం చేయండి అన్నాడు. కర్ణుణ్ణి కూడా అందులోకి చేర్చేశారు. ఉత్తరాధికారులు అని చెప్పడానికి ఒక వంశం, తిలాంజలులు ఇవన్నీ ఏవి చేర్చేసి దహన ప్రక్రియ ప్రారంభమైపోయింది. కాలిపోతున్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు తిలాంజలులు విడిచిపెట్టాడు. తన వైపు వాళ్ళ పేర్లు చెప్పి నువ్వులు నీళ్లు వదిలిపెట్టాడు. ధర్మరాజు గారు కూడా చెయ్యవలసినటువంటి ఉత్తర క్రియలు, పితృమేధం ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. కర్ణుడికి జరగలేదు. ఇది కుంతీదేవి చూసింది. ఆవిడ ఆగలేకపోయింది. ఆఖరిసారి కౌగిలించుకున్నాను. అమ్మా నేనో అర్జునుడో అన్నాడు. ఆ తర్వాత ఇక నేను చూడాల. కాలిపోతోంది శరీరం. నేనే చంపేశాను, కని చంపేశాను, మాటుచ్చుకు చంపేశాను. కనీసం చచ్చిపోయిన తర్వాత తిలాంజలులు లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కూడా చెప్పకపోతే మాతృత్వానికి మత్స అనుకుందో, అసలు ఇంకా ఆవిడ ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోయిందో గబగబా ధర్మరాజు దగ్గరికి పరిగెత్తి ఏం మామూలుగా చెప్పలేదు, కర్ణుడు నా కొడుకు అని అనలేదు. కర్ణుడితో మాట్లాడితే అలా మాట్లాడింది. కర్ణుడి గురించి చెప్తూ అంది, వినుము అని జనులెల్లను వినుము కౌరవ కోటికింతన విల్లు పెట్టని కోటిగాననియునర్చి భవద్బలంబులనన్నిటిన్ మిము ఎగురందనిపి అంబరచారులెల్లను తన్ను మిచ్చిను తింప పార్థుని మహాస్త్రము బల్విడిన్ తలత్రుంప కూలిన కర్ణునిన్ జనులెల్లను రాధేయుండనుటయు మీరలను వాని నట్టుల కానెమ్మనమున తలంతురు అటు కాదనగా మదీ ఆత్మజన్ముడా తండు అరయన్. గబగబా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంది. ఏ మహానుభావుడు చేతిలో ధనస్సు పట్టుకున్నంత మాత్రం చేత ధర్మరాజా నీ యొక్క అక్షౌహిణీల సైన్యం గడగడలాడిపోయిందో, మీ పాండవులు 5గురిని కూడా శభాష్, ఏమి అస్త్ర విద్యా ప్రదర్శనం రా, ఏమి విలువిద్యా కౌశలం రా అని అనిపించుకున్నాడో మీ చేత. ఎవరు యుద్ధం చేస్తుంటే మీ సైన్యం కాకావికలైపోయిందో, ఎవడి చేతితో ధనస్సు పట్టుకున్నాడని నమ్మి దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడో, చిట్ట చివర
అర్జునుడు ప్రయోగించిన అస్త్రానికి ఎవడి తల తెగి పడిపోయిందో, ఎవడి తల తెగి యుద్ధభూమిలో పడిపోయిన నాడు మీరందరూ పరమ సంతోషాన్ని పొంది కురుక్షేత్రం పూర్తయిందని అనుకున్నారో ఆయన రాధేయుడు అని ఇన్నాళ్ళు పిలిపించుకున్నాడు. ధర్మరాజా, అతను రాధేయుడు కాడు. మీరలను వానినట్టుల కానెమ్మనమున తలంతురు. మీరు కూడా అతను రాధేయుడు రాధేయుడు అని అనుకున్నారు, కానీ అతను రాధేయుడు కాడు. అతను నాకు జన్మించినటువంటి కుమారుడు, నా కొడుకు, మీకు అగ్రజుండు. నాకు భాస్కరుదయ లలిత కవచ కుండలములతోడ పుట్టినాడు. కాన పోయంగవలయు తిలోదకంబు అమ్మహోన్నతనకును. అతను సూర్యభగవానుని యొక్క అనుగ్రహ విశేషం చేత నాకు జన్మించినటువంటి కుమారుడు. పుట్టుకతో లలితమైనటువంటి బాలభాస్కర ప్రభాసమానమైనటువంటి కవచకుండలములతో జన్మించినటువంటి వాడు. అటువంటి కుమారుడు మీ అందరికన్నా పెద్దవాడు. అటువంటి వాడికి నువ్వులు నీళ్లు వదలకపోవడం దారుణం. కాబట్టి ధర్మరాజా, నువ్వులు నీళ్లు విడిచిపెట్టు. ఈ మాట విన్నాడు. ఒక్క క్షణం నిరుత్తరుడై నిలబడిపోయాడు ధర్మరాజు. నిలబడిపోయి అమ్మ వంక తిరిగి ఆయన అన్న మొదటి మాట ఏమిటంటే, కొంగున నిప్పుని కట్టుకుని ఎలా తిరిగావమ్మా అని అడిగాడు. అమ్మా, ఇన్నాళ్ళు కొంగున ఈ నిప్పుని కట్టుకుని ఎందుకు తిరిగావు? అభిమన్యుడు చనిపోయాడు, నేనింత బాధపడలేదు. ద్రుపదుడు మరణించాడు, నేనింత బాధపడలేదు. దృష్టజ్యుమ్నుడు మరణించాడు, బావమరిది, నేనింత బాధపడలేదు. పైగా పాండవ సైన్యం వైపు సర్వసైన్యాధ్యక్షుడు, నేను బాధపడలేదు. ఉపపాండవులు మరణించారు, నేను ఇంత బాధపడలేదు. కురువీరులు ఎందరో మరణించారు, భీష్మ ద్రోణాదులు పడిపోయారు, తాతగారు గురువుగారు వీళ్ళందరూ పడిపోయారు, నేనింత బాధపడలేదు. అమ్మ, మాకు అన్నగారు, అటువంటి అన్నగారిని యుద్ధంలో మా ముందు నువ్వు చెప్పని కారణం చేత నిలబెట్టి చంపించేశావా మా చేత? అన్నయ్యని చంపేశావా? చంపేసి దిక్కు ఉన్న శవాలు, దిక్కు లేని శవాలు అంటే అటువైపు ఉంచేశామా? దహన సంస్కారం అయిపోయి నువ్వులు నీళ్లు వదిలేస్తుంటే ఇప్పుడు చెప్పావా మీ అన్నగారు ఆయనని? ఇక తీసుకురాలేంగా. ఇప్పుడు ఈ బాధ నాకు జీవితంలో తట్టుకోగలిగిన బాధ. ఎంత క్లేశపడుతున్నానమ్మా, ఎందుకు దాచావమ్మా ఈ రహస్యాన్ని ఇంతకాలం? ఎందుకు చెప్పలేదమ్మా? ధర్మరాజుకు అడగడం చాలా తేలిక, ఆవిడ వైపు నుంచి అంత తేలిక చెప్పడం. ఈ మాట చిన్నతనంలో చెప్తే ధర్మరాజు బ్రతుకుందా? కుంతీదేవి ఈ మాట చెప్తే కౌరవులు రానిద్దురా? పెరగగలడా? అడగడం తేలిక, తల్లి చెప్పగలదా బిడ్డలకి? ఏ కారణము చేత తాను చెప్పలేకపోయిందో కొడుకుల ముందు చెప్పుకోగలదా? అందున ఆ పరిస్థితిలో చెప్పగలదా? చెప్పలేదు. కానీ అంతటి ధర్మరాజు కూడా కుంతీదేవి ఇది చెప్పకుండా దాచిందన్న కారణం చేత ఆక్రోశం చెంది, ఇది చెప్పకుండా దాచి మా చేత తప్పు పని చేయించింది, అన్నని పడగొట్టించిందని ఆయన జననము తెలిపియే విలువ సత్యము సుమ్మర కుంతి భాషణంబని తనుజత్వజాత కృప అంబుజమిత్రుడు వల్కే ఏమిటన్ కొనకొన నేరడయ్యే నిను కూడా సుయోధను బట్టి అట్టి కర్ణునకయి నీవు నేటికి మనోవ్యత పొందగనిట్లు పుత్రకా. నిజమేనయ్యా, ఇంత బాధపడుతున్నావు, మీ అన్నయ్యని చంపేశావు యుద్ధంలో, నేను కాదంటలేదు. కానీ ఆయన మీ చేతిలో చచ్చిపోవాలని మాత్రం నేను కోరుకోలేదు. ఆ మాట అనద్దు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు నేను చెప్పలేదేమో, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు మాత్రం కర్ణుడికి వెళ్ళి చెప్పా. నేను చెప్పడం కాదు, నువ్వు నా కుమారుడివి, పాండవుల వైపు పోరాడు, పాండవుల వైపుకి వచ్చేసేయి, నువ్వు అటు యుద్ధం చెయ్యొద్దు, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యని చెప్పాను. సూర్యుడు కూడా పైనుంచి నేను చెప్పినదే హితవాక్యమని చెప్పాడు. కానీ అతను వినలేదు. వినకుండా దుర్యోధనుడి పక్షాన ఉండడం స్నేహధర్మం అన్నాడు, అటువైపే పోరాడతానన్నాడు. నేనో అర్జునుడు అన్నాడు. తెగటారిపోయాడు. ఎందుకయ్యా అంత విలపిస్తావు? పాపం ఆవిడ పరిక్లేశం ఏమిటంటే, వివాహానంతరం కలిగినటువంటి 5 సంతానం క్షేమంగా ఉండడం చేత పాండురాజు సంతోషిస్తాడని, మీ అభ్యున్నతి కొరకు కదూ ఇంతకాలం అగ్నిహోత్రాన్ని కడుపులో పెట్టుకు బాధపడ్డా. తప్పంతా నేనే చేసినట్టు, నేనేదో ఇది దాచినట్టు, నేనేదో ఒక భోగాన్ని అనుభవించడం కోసం ఈ దోషం చేసినట్టు, కొడుకు అని చెప్పకుండా దాచి మీ చేత చంపించినట్టు
నేను కుట్ర చేసినట్టు మాట్లాడతావి? ఇంతకన్నా ఒక తల్లి ఏం చెప్తుందండి బిడ్డల దగ్గర? ఆవిడ పొందిన బాధ అసలు ఏమైనా సమంజసంగా ఉందా? అందరూ సంతోషంగా ఉన్నారేమో ఏదో ఓ కారణానికి, కానీ అసలు కుంతీదేవికి ఏమిటి సంతోషం ఆ యుద్ధం జరిగి? కొడుకులకి చెప్పుకోవలసి వస్తోంది. నేను చెప్పినా వాడు వినలేదు, నీ వైపు రాలేదు. వాడు స్నేహధర్మం స్నేహధర్మం అని దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు. జననము తెల్పియే బిలువ సత్యము సుమ్మర కుంతి భాషణంబని తనుజత్వజాత కృప అంబుజమిత్రుడు వల్కే ఎమిటన్ కొనకొన నెరడయ్యే నిను కూడా సుయోధను బట్టి అట్టి కర్ణునకయి నీవు నేటికి మనోవ్యత పొందగనిట్లు పుత్రక. నిజమేనయా ఇంత బాధపడుతున్నావు? మీ అన్నయ్యని చంపేశావు యుద్ధంలో, నేను కాదంటలేదు, కానీ ఆయన మీ చేతిలో చచ్చిపోవాలని మాత్రం నేను కోరుకోలేదు. ఆ మాట అనద్దు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు నేను చెప్పలేదేమో, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు మాత్రం కర్ణుడికి వెళ్ళి చెప్పా. నేను చెప్పడం కాదు, నువ్వు నా కుమారుడివి, పాండవుల వైపు పోరాడు, పాండవుల వైపుకి వచ్చేసేయి, నువ్వు అటు యుద్ధం చెయ్యొద్దు, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యని చెప్పాను. సూర్యుడు కూడా పైనుంచి నేను చెప్పినదే హితవాక్యమని చెప్పాడు. కానీ అతను వినలేదు. వినకుండా దుర్యోధనుడి పక్షాన ఉండడం స్నేహధర్మం అన్నాడు. అటువైపే పోరాడతానన్నాడు. నేనో అర్జునుడు అన్నాడు. తెగటారిపోయాడు. ఎందుకయ్యా అంత విలపిస్తావు? పాపం ఆవిడ పరిక్లేశం ఏమిటంటే, వివాహానంతరం కలిగినటువంటి 5 సంతానం క్షేమంగా ఉండడం చేత పాండురాజు సంతోషిస్తాడని, మీ అభ్యున్నతి కొరకు కదూ ఇంతకాలం అగ్నిహోత్రాన్ని కడుపులో పెట్టుకు బాధపడ్డా. తప్పంతా నేనే చేసినట్టు, నేనేదో ఇది దాచినట్టు, నేనేదో ఒక భోగాన్ని అనుభవించడం కోసం ఈ దోషం చేసినట్టు, కొడుకు అని చెప్పకుండా దాచి మీ చేత చంపించినట్టు, నేను కుట్ర చేసినట్టు మాట్లాడతావి? ఇంతకన్నా ఒక తల్లి ఏం చెప్తుందండి బిడ్డల దగ్గర? ఆవిడ పొందిన బాధ అసలు ఏమైనా సమంజసంగా ఉందా? అందరూ సంతోషంగా ఉన్నారేమో ఏదో ఓ కారణానికి, కానీ అసలు కుంతీదేవికి ఏమిటి సంతోషం ఆ యుద్ధం జరిగి? కొడుకులకి చెప్పుకోవలసి వస్తోంది. నేను చెప్పినా వాడు వినలేదు, నీ వైపు రాలేదు. వాడు స్నేహధర్మం స్నేహధర్మం అని దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు. అటు యుద్ధం చేశాడు, మీరు ధర్మం వైపు ఉన్నారు, జరిగిన మహాయుద్ధంలో పడిపోయాడు. దానికి ఎందుకు నాయనా అంత క్లేశం పొందుతావు? అది వాడి తప్పు. వాడు అటువైపు వెళ్లకుండా ఇటువైపు వచ్చి ఉంటే నువ్వు రాజ్యం ఇవ్వవా? నేను వద్దన్నానా? రమ్మని చెప్పాం కదా, వినలేదు కదా, అక్కడతో వదిలిపెట్టు అంటే. అప్పుడు కూడా పాపం ఆవిడ తాపత్రయం ఏమిటంటే, ధర్మ సంతానం అయ్యారు కదూ, వివాహానంతరం కలిగిన సంతానం కదూ, వాళ్ళ మనసులు శాంతిగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆవిడ తాపత్రయం. అందుకని తాను ఏడుస్తూ కూర్చుంటే ధర్మరాజు ఇంకా ఏడవడం, మిగిలిన పాండవులు ఇంకా ఏడవరు. అప్పటికే ఈ రహస్యం తెలియగానే కౌరవ వీరులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తూ వచ్చారు. ధర్మరాజు గారు చాలా యావగింపుగా చూశాడు తల్లి వంక. చూసి, గొప్ప రాసకార్యం చేశావులే అన్నాడు. ఏ కుంతీదేవిని ఇంతకాలం ఏ బిడ్డల కోసం తాపత్రయపడిందో, ఏ బిడ్డల కోసం గుండెల్లో అగ్నిహోత్రాన్ని దాచుకుందో, ఏ బిడ్డల కోసం 13 సంవత్సరాలు విదురుడి ఇంట్లో ఉండి దుర్యోధనుడి చేతి అన్నం తిని బాధపడిందో, ఏ తల్లి బిడ్డలు అభ్యున్నతికి రావాలి అని చెప్పి అరణ్యవాసం కూడా పిల్లలతో కలిసి తిరిగిందో, ఏ తల్లికి ధర్మం తప్ప వేరొక మాట తెలియదో, అటువంటి కుంతిని పట్టుకుని చేశావులే రాచకార్యం అన్నాడు యావగింపుతో. అంతకన్నా దారుణమైన మాట అమ్మకి ఇంకొకటి ఉంటుందా? చేశావులే రాచకార్యం, రహస్యంగా దాచావా ఇంతకాలం, దీని వలన కదూ ఇంత విపరీత పరిణామం జరిగింది. అందుకని నేను ఒక మాట చెప్తున్నాను, ఇది నాకు జీర్ణం కాలేదమ్మా నువ్వు చేసిన తప్పు. అంగనాజన్ములకు రహస్య రక్షణంబునందలి శక్తి మనంబులందు కలుగకుండెడు ఎల్ల లోకములనని శపించే ఆ ధర్మదేవతా ప్రియసుతుండు. నువ్వు దాయడం వల్లనే ఇదంతా జరిగింది కాబట్టి, నువ్వు కాదు, ఇక పైన ఏ లోకంలో ఏ స్త్రీ కూడా రహస్యాన్ని దాచగలిగినటువంటి శక్తి లేకుండుగాక శపిస్తున్నానన్నాడు. ఏమైంది కుంతి జీవితం? మొదలు తెగిన చెట్టు పడిపోయినట్టు పడిపోతుందా? పడిపోదా? ఎవరి కోసం చేసింది ఇవన్నీ? ఆవిడ ఇది చెప్పకూడదని దాచిందా? ఎలా చెప్తుంది?
మీకు కుంతి జీవితం ప్రతి సందర్భంలో ఆవిడ పడిన నలుగుడు నేను చెప్తూనే వచ్చాను మీకు. ఏ సందర్భంలో ఆవిడ చెప్పడానికి అవకాశం ఉంది అసలు ఆవిడికి? ఇది రహస్యంగా తన జీవితంలో దాచుకోవడం కాకుండా అగ్నిహోత్రంగా భరించిందో దాన్ని శాపరూపంలో అందరు స్త్రీలకి అన్వయం చేసి ఇది కుంతి వలన వచ్చింది అని లోకానికి తెలిసేటట్టు చేసి ధర్మరాజు కుంతి కీర్తిని ఏం చేసినట్టు. ధర్మరాజే కావచ్చు కాక ధర్మరాజు ఇచ్చినటువంటి శాపాన్ని అంగీకరించింది. సరే, తర్వాత ఏదో ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయింది. అయిన తరువాత ధృతరాష్ట్ర మహారాజు గారు కొంతకాలం అయిన తర్వాత నేను ఇంకా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను అరణ్యాలకి, ఇక నేను ఇక్కడ ఉండను అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. చేసుకుని అరణ్యానికి వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి తరుణంలో ధర్మరాజు గారు వచ్చి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, పెద్ద తండ్రివి, అంధుడవు, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నేను ఎలా ఉండగలను, నువ్వు ఒక్కనాటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు అంతఃపురంలోనే ఉండాలి, నీకు కావలసినటువంటి శుభకార్యాలన్నీ చక్కగా నిర్వహించుకో, దానాలు చేయి, ధర్మాలు చేయి, సమారాధనలు చేయి, ఏది కావాలంటే అది చెయ్యి, అసలు యథార్థమునకు నువ్వు రాజు నేను కాదు అని ఎంతో ప్రాధేయపడ్డాడు. చెప్పినప్పటికీ కూడా ధృతరాష్ట్ర మహారాజు కొంతకాలమే అంతఃపురంలో ఉండి ఏదో కొడుకులకు చేయవలసిన శ్రాద్ధ కర్మలు పూర్తి చేసి తదనంతరం గంగా తీరానికి బయలుదేరిపోతానని గాంధారితోటి సంజయుడితోటి కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ బయలుదేరి వెళ్ళిపోతున్న సందర్భంలో ధర్మరాజు గారు ఆక్రోశం తట్టుకోలేక గబగబా కుంతీదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి, అమ్మ, నీ కోడళ్ళని నువ్వు క్షేమంగా చూసుకో, ఇంటి పట్టున వ్యవహారాలన్నింటినీ చక్కగా నిర్వర్తించు. పెద్దనాన్న మహానుభావుడు, అంధుడు, తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన యొక్క యోగక్షేమములను అరణ్యములో ఎవరు చూస్తారు? అందుకనమ్మా నేను అరణ్యానికి పెద్దనాన్నగారితో వెళ్ళిపోతున్నాను, నువ్వు నీ కోడళ్ళను తీసుకుని వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడి వరకు కుంతీదేవి ఏమీ మాట్లాడలేదు. ఆవిడ అప్పటి వరకు ఎప్పుడూ నేను అరణ్యానికి వెడతానన్న ప్రస్తావన ఆవిడ తేలేదు. నేను తపస్సు చేసుకోవడానికి వెడతానన్న ప్రసక్తి తేలా. కానీ అకస్మాత్తు నిర్ణయం అంటారే, నిర్ణయం చేయడం వేరు, సమర్థించుకోవడం వేరు, అనుష్ఠించడం వేరు. అవంత తేలిక. ఇలా చేసి అలా మార్చుకోవడం చాలా తేలిక. కానీ ఆమె వెంటనే ఒక మాట అంది. ఆ కుంతీదేవి ధర్మరాజుతో మాట్లాడుతూ, అనుటయు గొంతి అక్కురుకులాగ్రణికిట్లను నీవు తొడగా ననమునకేగు చెందుట జనస్తవనీయ చరిత్రుడి విభుండనుమతి చేయునే, అడుగుమా పని యుడుగుమా పని ఈ యమ అత్తనాకు ఈ మనుజ విభుండు మామ గరిమంబుగ వీరల గొల్చిపోయెదన్. ధర్మరాజా, నువ్వు ఆయనతో వెడతానంటున్నావు కదా సేవ చేయడానికి, నువ్వు సేవ చెయ్యడానికి ఆయనతో వెళ్ళడానికి ఆయన నిన్ను అనుమతించాలి కదా. ఆయన నిన్ను అనుమతించడానికి నువ్వేమైనా ఖాళీగా అంతఃపురంలో కూర్చున్న ఒక కొడుకువా? ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నవాడివి, సింహాసనం మీద ఉన్నవాడివి, పట్టాభిషేకం చేసుకున్నవాడివి, జనుల యొక్క యోగక్షేమాన్ని చూస్తూ లోకంలో ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి వాడివి. అటువంటి వాడివి తండ్రి సేవ చేయడానికి వెళ్ళిపోతానంటున్నావే ధృతరాష్ట్ర మహారాజుతోటి. అనుటయు గొంతి అక్కురకులాగ్రణికిట్లను నీవు తోడగాననమునకేగు చెందుట జనస్తవనీయ చరిత్రుడి విభుండ అనుమతి చేయునే. ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడా నువ్వు వచ్చేస్తానంటే? ఆయన అనుమతిస్తే కదా నువ్వు వెళ్ళడం. నువ్వెలా వెడతావు? నువ్వు వెళ్ళడం కుదరదు. అది ఆయన అంగీకరించాడు వెళ్ళడానికి. ఎవరు వెళ్ళాలో తెలుసా? యుడుగు మా పని, అక్కడతో ఆగు, అలా వెళ్ళడం నా పని, నేను వెళ్ళిపోతాను. అయ్యమ ఎత్త నాకు, ఆ గాంధారి నాకు అత్తగారితో సమానం. ఎందుకంటే బావగారి భార్య కదూ, నాకు అత్తగారు ఎలాగో అలా సేవిస్తాను. ఆయన నాకు బావగారు కదూ, మామగారిని ఎలా సేవించాలో అలా సేవిస్తాను. ఒక మరదలుగా కాదు, ఒక కోడలుగా ప్రవర్తిస్తాను. తమ్ముడు కొడుకు ఒక్కలాంటి వాళ్లేగా, అందుకని నేను కోడలనై వాళ్ళని అత్తమామల్ని సేవించినట్టు సేవిస్తాను. అయ్యమ ఎత్త నాకు. ఏమి ధర్మాత్మురాలండి మహాతల్లి. ఈ మనుజ విభుండు మామ, ఈ ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడే, ఈయన నాకు మామగారు, బావగారు కాదు. ఒక మామగారిని కోడలు ఎంత ప్రేమగా చూస్తుందో అంత ప్రేమగా చూస్తా. ఈ గాంధారీదేవిని ఒక అత్తగారిని కోడలు ఎంత ప్రేమగా చూడాలో అంత ప్రేమగా చూస్తా. గరిమంబుగ వీరల బొల్చిపోయేదన్. నేను వీళ్ళని అనుగమించి వీళ్ళకి సేవ చేస్తూ అరణ్యంలో ఉంటాను. కాబట్టి నువ్వు నాతో రావక్కర్లేదు, నువ్వు వెళ్ళక్కర్లేదు.
నేను మాత్రమే చెయ్యగలను. ఎందుకంది ఈ మాట? ఎందుకు తీసుకుంది అకస్మాత్తుగా నిర్ణయం అంటే, ఆమె అంతఃపురంలో తిరుగుతుంటే ధర్మరాజు గారన్న మాటలు జ్ఞాపకానికి వస్తాయి ఆవిడికి. కొంగున మూటగట్టి నిప్పు దాచావే, గొప్ప రాచకార్యం చేశావే అన్నాడు, శపించాడు. ఈ మాట ఆవిడ్ని ములుకులా పొడుస్తూ ఉంటుంది. కానీ ఆమెకి పుత్ర మమకారం పోలేదు. తల్లి కదండి, ఎలా పోతుంది? ఇప్పుడు ఆమె అంతఃపురంలోనే మనసుని సరిపుచ్చుకుని ఉండిపోయింది అనుకోండి. ఆ సమయంలో కర్ణుడి మీద అంత ప్రేమ చూపించాడు, ఇంకంతకన్నా కావలసిందే ఉంది, ఆ ప్రేమలో ఏదో శాపం ఇచ్చాడు అనుకుని మనసు సరిపెట్టుకుని ఉంది. ఆయనే అలా అస్తమానం తోలనాడేవాడు కాడు, ధృతరాష్ట్రుడిని తోలనాడలేదు, ఇంక తల్లి కుత్తిని తోలనాడతాడా? చక్కగా అంతఃపురంలో ఉండొచ్చు, సేవలు అందుకోవచ్చు, దాన ధర్మాదులు చేయవచ్చు. కానీ అంధురాలు గాంధారి, వృద్ధుడు ధృతరాష్ట్రుడు, 10,000 ఏనుగుల బలమున్నవాడు గాంధారి చేయి పట్టుకుని తప్ప నిలబడలేక కూలబడిపోయాడు, అంత బలహీనుడైపోయాడు. ఇప్పుడు ఈయన్ని తీసుకుని ఆవిడ అరణ్యంలో ఆశ్రమాలకి వెళ్ళిపోయింది అనుకోండి. ఆయన సేవలు చేస్తూ ఉంటుంది, ఆయనకి ఏవో అవసరాలు వస్తాయి కదా, ఆయన అవసరాలు తీర్చాలి. ఎవరు తీర్చాలి? గాంధారి తీర్చాలి. ఆమె కళ్ళున్నది, కానీ పాతివ్రత్యము కొరకు ఆయన చూడని ప్రకృతిని నేను చూడనని శపథం చేసి గంతలు కట్టుకుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.